వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన విషయం అందరికి కూడా తెలిసింది. అయితే చనిపోయాక ఆయన హత్యకి సంబంధించి ఎవరు దీన్ని వెనుకున్నారని చెప్పేసి వాళ్ళ కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ కోర్టులు పక్కన పెడితే వ్యక్తిగతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు కూడా కాజేసినటువంటి పరిస్థితి. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి గారి పేరు మీద ఉన్నటువంటి దాదాపు 7 ఎకరాల భూమిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఆవిడ ప్రమేయం లేకుండా వేరే వాళ్ళు రాయించినట్టుగా తాజాగా వెలుగులోకి అయితే వచ్చింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ సిరిల్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయాక కూడా ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు కూడా వదలట్లేదని చెప్పేసి అర్థమవుతుంది. ఆ కుటుంబ పెద్దగా ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ సౌభాగ్యమ్మ గారు ఆవిడ ఆ పేరు మీద ఉన్నటువంటి 7 ఎకరాల ఆస్తిని కాజేశారు, స్థానిక తహసీల్దార్ ఇదంతా చేశారని చెప్పేసి ఏదో వార్తలు వస్తున్నాయి. నిజంగా తహసీల్దార్ చేశారు, ఆయన వెనుక ఎవరుండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో వాళ్ళే ఉంటారు. ఈ రోజున జగమెరిగిన సత్యం, ఓపెన్ సీక్రెట్, ఎవరు చంపారు, ఎలా చంపారు, మరి ఏ విధంగా వాళ్ళ ఇంట్లో ప్రవేశించారు అన్నీ చెప్పుకుంటున్నాం మనం స్టోరీ. మరి కుక్కను ఎప్పుడు చంపారు, గొడ్డలు ఎప్పుడు వనకొచ్చారు, మరి దస్తగిరి అప్రూవర్గా మరి అన్ని విషయాలు బయట పెట్టాడు కదా. మరి గూగుల్ టేక్అవుట్ ఈ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర చూపెట్టింది కదా. మరి పోలీస్ స్టేషన్లో చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కూడా వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి ఆ పేపర్లో రెడీ చేయటం, ఆ కేసు ఫైల్ చేయడం, అట్లాంటి విషయాలన్నీ కూడా అవినాష్ రెడ్డి ఇంట్లో జరిగినాయని మనం చెప్పుకున్నాం. ఇన్ని రకాలు జరిగినప్పుడు ఈ రోజున కొత్తగా ఈ విషయం వింటూ ఉంటే మనిషి ప్రాణాలే తీసేసిన వాళ్ళకి ఆస్తులు కొట్టేయటం ఒక లెక్క. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో వాళ్ళు ఏ విధంగా భూముల్ని కొట్టేశారు, రెవెన్యూ అటు ఫారెస్ట్ ఏ డిపార్ట్మెంట్ ని వాళ్ళు వదిలిపెట్టలేదు, ఏ భూముల్ని వదిలిపెట్టలేదు. శుభ్రంగా దేవుడి భూముల్ని కూడా స్వాహా చేసేశారు. అదేమంటే అదేదో అడవులో గోరెల్లో కాచుకునే వాళ్ళ కోసం నేను కట్టానంటాడు పెద్దిరెడ్డి. అక్కడేమో సజ్జల ఎస్టేట్ ఉంటుంది, దాని మీద కంప్లైంట్ ఇస్తే అసలు ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. 50 సార్లు ఒక వ్యక్తి కంప్లైంట్ చేసిన పరిస్థితి మనం విన్నాం ఎన్నో సందర్భాల్లో, ఎన్నో విధాలుగా. ఈ విధంతా ఒకటైతే ఈ రోజున సొంత బాబాయిని లేకుండా చేశారు. సరే, ఏదో వాళ్ళ ప్రాణాలకు ఇప్పుడు ఎవరైతే బ్రతుకున్నారో సౌభాగ్యమ్మ, సునీత గారు, వీళ్ళందరూ వాళ్ళ ప్రాణాలకు కూడా హానుందని చెప్పి తెలిసి బిక్కుమంటూ బ్రతుకుతూ న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళకి ఈ రోజున ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. అదేంటి అంటే వాళ్ళ పేరునున్న భూమి ఏదైతే ఉందో సౌభాగ్యమ్మ గారి పేరున అది లేదు అనేది. అసలు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా వీళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ, దోపిడీలు కానీ, అసలు మనుషుల్ని లేపేయటం కానీ ఒకటైతే, సొంత ఇంటి వాళ్ళు ఆ రోజున సునీతారెడ్డి గారినే పక్కన పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. ఆ తర్వాత అప్పుడే మనం హత్య చేసి వస్తే మనం విజువల్స్ ఏదైనా మూవీస్ లో చూడండివ్వండి, ఏదైనా కానీ అప్పుడే ఆ రక్తం అనేది ఆ బ్లడ్ డ్రాప్స్ పడుతూ ఉండిద్ది. నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసర రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ సాక్షి ఛానల్లో రాసిన వైను. ఆవిడ కూడా ఫస్ట్ లో నమ్మారు సునీత రెడ్డి గారు కూడా. అప్పుడు ఆవిడ ఏమీ అపోజ్ చేయలేదు, సపోర్ట్ గానే ఉంది వాళ్ళ అన్నతో. తర్వాత నిజం నిలకడ మీద తెలిసినట్లుగా ఎవరు మంచివాళ్ళు, ఎవరు నా వాళ్ళు, ఎవరు మరి మా నాన్నగారి మరణానికి కారణం అయ్యారు అనేది ఆవిడ తెలుసుకున్న తర్వాత వీళ్ళని అపోజ్ చేయడం మొదలుపెట్టారు. మరి అప్పుడు ఆవిడకి వీళ్ళు కూడా అడ్డం తిరిగేసి ఆవిడ ప్రాణాలకు కూడా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకునే అంత భయంకరమైన సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజును చూస్తే భూములు కూడా స్వాహా చేశారు. అంటే ఎవరు చేశారు, ఏ విధంగా చేశారు అని అంటే ఈ రోజున అందరు వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో అటే చూపిస్తాయి. కీలక పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఈ రోజున A2 అక్యూజ్డ్ 2గా ఉన్న సునీల్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతనే స్వయంగా కేసు మళ్ళీ రీఓపెన్ చేయండి అని కొన్ని పాయింట్స్ చెప్పి ఈ పాయింట్లో ఎంక్వైరీ చేస్తారా, గతంలో దీని మీద జరగలేదని చెప్పి కూడా చెప్పిన వైను. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ గతంలో ఏం జరిగిందో వింటూ ఉన్న అందరికీ కూడా పాపం వాళ్ళ ఆస్తిని కూడా కొట్టేశారు. మరి ఈ కేసు ఇంకెన్నాళ్ళ, మరి ఎవరు ఆ రోజున ఆయా వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు ఎవరు, ఆ విధంగా మరి ఆన్లైన్లో అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మరి దానిలో ఎవరి భూములైనా సరే, ఎవరు తాతలు సంపాదించినైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉంటాయి. ఆయన ఫోటో ఉంటుంది గట్టురాళ్ల మీద, పేపర్ల మీద, పాసు పుస్తకాల మీద. ఇంకా ఆస్తంతా ఎవరి పరం చేసుకుంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరం. మేము చివరికి బాడీలో అవయవాలు కూడా అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితిని ఎన్నో సందర్భాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. మరి ఇలాంటిది ఈ రోజున ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత అమల్లో తెచ్చారు వాళ్ళు. కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వాళ్ళ వల్ల ఈ భూమిని లాక్కొని ఒక పద్మశాలీల కుటుంబం కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇట్లాంటి దారుణాలు చూసిన తర్వాత, ఇంత దౌర్జన్యానికి వాళ్ళు పాల్పడిన తర్వాత ఈ రోజున సొంత బాబాయ్ అంటే ఏంటి, ఇంకొకరంటే ఏంటి, అతనికి లెక్కలేని తను. అయితే ఇప్పుడు ఆల్రెడీ మనిషి చనిపోయారు, మరోపక్క కూతురేమో కోట్ల చుట్టూ తిరుగుతుంది.
మరో పక్క చూసుకుంటే ఇప్పుడు ఈ భూమిని కాజేయడం కానీ ఆ కుటుంబాన్ని అంతగా టార్గెట్ చేయడం గల కారణం ఏంటంటారు అసలు? వాళ్ళ కూతురు కనుక ఈ కేసు వెనక్కి తీసుకొని మా నాన్నగారు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా, నాకు ఇంకా న్యాయం జరగదని చెప్పి నేను ఫిక్స్ అయిపోయానులే, ఇంకెందుకు నాకు కూడా అన్ని విధాలుగా కూడా విసుగు వచ్చేసింది, వేసారిపోయాను కాబట్టి అని చెప్పేసి వెనక్కి ఏదో సందర్భం ఏదో ఒక పని మాట చెప్పేసి వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ దాకా వచ్చేది కాదు. మరి అంతే, మనం ఎన్నో సినిమాల్లో చూసాం, ఎన్నో స్టోరీస్ విన్నాం, ఈ రోజున వీళ్ళ దానిలో కూడా మనం వింటున్నాం. ఎందుకండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గడప గడప తిరుగుతూ ఈ ఏదైతే మనం ఈ బియ్య బళ్ళు రేషన్కి సంబంధించి వెహికల్స్ తీసేసి మరి అందరూ కూడా షాప్ దగ్గరకు వచ్చి రేషన్ తీసుకోవాలన్నప్పుడు ఒక మహిళ చెప్పింది, అవును అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకోవటం బాగుందని. 24 అవర్స్లో ఆవిడ ఏం చెప్పింది, ఏదో పొరపాటుగా మాట్లాడాను అని. వీళ్ళవన్నీ కూడా బెదిరించడం, భయపెట్టడం, అదే అడ్డం తిరిగితే మనుషుల్నే లేకుండా చేయటం, తర్వాత దానికి ఏదో పేరు పెట్టేసి ఆ కేసు క్లోజ్ అయ్యేటట్టు చూడటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు నమోదైనయా లేదా? పోలీసులను తిట్టినప్పుడు కానివ్వండి, సింగయ్యని కారుతో తొక్కించినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఎన్నో సందర్భాల్లో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నారో వాటిని చెయ్యొద్దు, ఆ ధర్నాలు అట్లాంటివి మీకు అర్హత అక్కడ పర్మిషన్ లేదని చెప్పినప్పుడు మరి వాళ్ళు అవన్నీ కూడా పరిగణలో తీసుకొని ఎందుకు కేసులు నమోదు చేయలేదు? మరి అలాంటివి చేస్తే వాళ్ళలో కంట్రోల్ వస్తుంది, భయపడతారు, ఇన్ని రకాలు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఈ రోజున సునీత గారు మీరు అంటున్నట్లుగా ఆవిడ మీద ఈ విధంగా చేశారు కదా, ఎందుకు అలా టార్గెట్ చేశారంటే భయపెట్టడానికి. ఇవన్నీ మనం చెప్పుకుంటుంది వాళ్ళని భయపెట్టడం. ఏ విధమైన వేరే ఇంకొక హోప్ లేకుండా, స్కోప్ లేకుండా చేస్తే వాళ్ళు ఏమవుతారు, సరెండర్ అవుతారు. సరెండర్ అవ్వాలంటే ఏం చేయాలంటే ఆర్థికంగా వీళ్ళని దెబ్బతీయాలి. ఆ విధంగా చేస్తేనే వీళ్ళు మనకి అడ్డు లేకుండా ఉంటారు అనేది. ఇన్ని రకాలుగా ఇవన్నీ కూడా ప్రజలు ముందుగానే చెప్పేస్తున్నారు, ఇదిగో వీళ్ళు ఈ విధంగా వాళ్లే కారణం అయ్యారు, మరి కాబట్టి వాళ్లే చేశారు దీనికి కూడా కారణం అనేది పూర్తి వివరాలతో సహా వాళ్ళు చెప్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఈ శాంతి భద్రతలను కాపాడే పోలీసులు కానివ్వండి, ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు దీనికి కారణమయ్యారో వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఏం చెప్తారో వింటే ఇంకా పూర్తి వివరాలు, ఇంకా స్ట్రాంగ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ బయటకు వస్తాయి. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.